హలో అండి. సమ్మర్ వచ్చేసింది. ఫుల్లు మంచి ఎండలు ఉన్నాయి కాబట్టి మనము బయట కంటే ఇంట్లో పెట్టుకోవడమే బాగా చెట్లు. ఇది మొన్న నేను బయటెళ్ళినప్పుడు ఒక 4 చెట్లన్నీ బయట పెట్టేసి మళ్ళీ ఇంట్లోకి రాగానే ర్యాండమ్‌గా అట్లా చెట్లు పెట్టేసినాను. అంటే ఒక సీరియల్ ఆర్డర్‌లో పెట్టుకోలేదు. ఊరికే మొక్కలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసినాను. ఇంక నేను మార్చుకుంటున్నాను గదా! అందుకే అట్లాగే వీడియో చేద్దామనిపించి వీడియో చేస్తున్నాను. అట్లాగే ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు మనం ఇంట్లో అన్నట్టుగా కూడా చెప్తాను. నేను ఎట్లా పెట్టుకున్నాను అన్నది చూపిస్తూ. ఈ జీజీ ప్లాంట్ అయితే ఎక్కడన్నా పెరుగుతది. దానికి పెద్దగా మెయింటెనెన్స్ అది అవసరం లేదు. పీస్ లిల్లీ కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఇది కొంచెము బయట ఉంటే కంటే ఇంట్లోనే బెటర్ అన్నట్టుగా నా దగ్గర అవి 3 మొక్కలున్నాయి. మూడిట్లో ఒకటి బెడ్రూమ్‌లో ఇప్పుడు ఒకటి ఉంటది. ఇక్కడ ఒకటి బయట ఎక్కువ వేడుంది కదా అని తెచ్చి ఇంట్లో పెట్టినానది. ఇక్కడైతే ఈ మొక్క అయితే ఎప్పుడు ఇదే ప్లేస్‌లో ఉంటది. నా పాత వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తది. ఆల్మోస్ట్ నేను ఇంట్లో ఎక్కువ అదే పెడతాను. ఈసారి మాత్రం ఫస్ట్ టైం వేరే మొక్క పెడుతున్నాను. ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు నేను ఆ మొక్కని. దాని పేరు తెలీదు నాకది. ఇది మాకు కమ్యూనిటీలో ఉంటే ఊరికే మొక్క తుంచుకొచ్చి నేను గ్లాస్‌లో ఏసి పెడితే అది దానికి రూట్స్ వచ్చినాయి. అదే తీసి నేను ఇట్లా చెట్టుగా పెట్టినాను. ఇప్పుడు ఇంకో మొక్క కూడా బయట మాకు ఫ్రంట్ ప్లేస్‌లో డోర్ దగ్గర ఒకటి పెట్టుకున్నాను. ఇది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. దాని ఫ్లవర్స్ కూడా సెంటెడ్ స్మెల్ వస్తాయి. ఇది వచ్చేసి అయితే ఎంజాయ్ ప్లాంట్. ఇది కూడా రఫ్లీ మెయింటైన్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో పెడుతున్నామని స్పెషల్గా దానికి ఏమి కంపోస్ట్లు ఇవ్వడము అట్లా ఏం అవసరం లేదు. జస్ట్ వాటర్ ఇస్తే చాలు అంతే. మొక్కలు ఏ మొక్కైనా కానీ మనకి ఇంట్లో పెట్టినప్పుడు కొంచెం వాలినట్టుగా పడిపోయినట్టుగా అనిపిస్తే మాత్రము మనము దాన్ని కొంచెం లైట్నింగ్ ఉన్న వైపన్నా మార్చుకోవడము లేకుంటే వాటర్ లేదు అని అర్థం చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి నియాన్ పోథోస్ అనుకుంటాను. మనీ ప్లాంట్లో ఒక వెరైటీ. ఒకటి స్నేక్ ప్లాంట్. ఇటైతే ఈ మొక్క అయితే నాకు పేరు తెలీదు. అది కూడా రఫ్ మొక్క. మనకు మొక్కలు తెలిసిపోతాయి. ఏ మొక్కలు రఫ్ బయట పెట్టినప్పుడు కూడా మనకి అవి ఎట్లా ఉన్నాయి, ఎట్లా మెయింటైన్ చేస్తున్నామని. నేను ఈ మొక్క ఇండోర్ అది నాకు అట్లా ఏముండదు. ఏ మొక్కలు నాకు మంచిగా అనిపిస్తే అవి తెచ్చి ఇంట్లో పెడతాను. స్పెషల్గా ఇవి ఇండోర్ మొక్కలే అన్నట్టుగా నేను అసలు మెయింటైన్ చేయను. అన్ని మొక్కలు ఆల్మోస్ట్ అన్నీ తెచ్చి ఇంట్లో ఆర్నమెంటల్ అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లోకి బయటకి మారుస్తూనే ఉంటాను. ఇదైతే నేను ఆర్నమెంటల్ అనుకొని నేను పెట్టినాను. కానీ ఇది తర్వాత షుగర్ ప్లాంట్ అనేసి బ్యాగీస్ క్రియేటివ్ వరల్డ్ అనేసి ఛానల్ ఆ అమ్మాయి చెప్పింది. అప్పటి నుంచి నేను అది ఇంట్లో పెడుతున్నాను. ఇంట్లోకి బయటకి మారుస్తూనే ఉంటాను. ఈవెన్ 3 వీక్స్ కూడా ఉంచుతాను. అదేం పెద్ద నాకు అంటే మొక్క డల్ అయినట్టుగా అట్లా ఏం అనిపించలేదు. ఇక్కడ ఇవైతే రఫ్ మొక్కలే ఇవి కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కార్నర్లో అంటే కొంచెం వెంటిలేషన్ లేకుండా పెరిగే మొక్కల్ని ఆ పక్కన పెడుతున్నాను నేను. ఇక్కడైతే కొంచెం ఇంకా తక్కువ వెంటిలేషన్ ఉంటుంది మాకు. అయినా ఈజీగా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది చేసి కూడా 1 వీక్ మీదనే అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను. మొక్కలు యాజ్ ఇట్ ఈస్గా బాగానే ఉన్నాయి. ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర ఒకటి పెట్టుకున్నాను. ఈ రియో ప్లాంట్. ఇది కూడా ఒక 2 వీక్స్ వరకు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది మొన్న నేను సబ్జా చెట్టు కట్ చేసినప్పుడు ఇంకా అది పడేయలేక ఊరికే అట్లా పెట్టి ఒక చిన్న షార్ట్ వీడియో కూడా తీసినాను నేను అది. ఇదైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మొక్క ఇందులోనే ఉంటుంది. వాటర్ 2 వీక్స్కి ఒకసారి అట్లా మారుస్తూ ఉంటాను. ఇది ఓవరాల్ లుక్గా ఇంట్లో పెట్టుకున్న మొక్కలు ఏంటంటే మనం ఒకసారి చూసుకోవాలి. అది వాటర్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనము 2 డేస్కి 3 డేస్కి ఒకసారి పోసుకుంటే సరిపోతుంది వాటర్. స్పెషల్గా దానికి మనము కంపోస్ట్లు ఇంట్లో పెట్టాం కదా అని స్పెషల్గా దానికి కంపోస్ట్ వేయడము అట్లా అవసరం లేదు. నార్మల్ మనం బయట ఎట్లా పెట్టుకుంటామో అట్లాగే మొక్కలు తెచ్చి పెట్టుకోవడమే అంతే. ఫెర్టిలైజర్స్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. స్పెషల్గా 2-3 డేస్కి ఒకసారి మనము వాటర్ ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే ఇప్పుడు 2 డేస్కి ఒకసారి పోస్తున్నాను ఇంట్లో. ఇది కెలాతిన్ మొక్క. ఇది మాత్రం కొంచెము ఎండకి తట్టుకోలేదు. ఇది నేను హాల్లో పెట్టేదాన్ని. అక్కడ కొంచెం వేడి ఎక్కువ ఉందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను. ఇంకా అప్పటి నుంచి ఇది కొంచెం బాగానే ఉంటుంది. కొంచెం మొక్క ఏదన్నా ఆకు ఇది అయిపోతే మనం అది కట్ చేసుకోవాలి. పీస్ లిల్లీ కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదైతే ఆల్మోస్ట్ ఇండోర్లోనే ఉంది. తెచ్చినప్పటి నుంచి కొన్నప్పటి నుంచి నేను ఇంట్లోనే పెట్టినాను. ఇది మొన్న నేను బయట వెళ్ళినప్పుడు వాటర్ ఒక 3 డేస్ 4 డేస్ వాటర్ వేయలేదు అసలు. ఇది లోపల ఉండిపోయింది. ఆ వాటర్ లేనందుకు కొంచెం ఆకులు వాలినట్టుగా ఉంది. ఇది వచ్చేసేమో ఇంకా నేను కిచెన్లో ఎప్పుడు మొక్కలు ఏమన్నా కట్ చేసేస్తే నాకు ఆకులైనా సరే పడేయబుద్ధి అవ్వదు. కంపోస్ట్లో అది మొత్తం వాడిన తర్వాత ఇది తీసుకెళ్ళే కంపోస్ట్లో వేస్తాను. కానీ అంతవరకు మొక్కలు తీసుకొచ్చి ఊరికి అట్లా గ్లాస్లో వాటర్ వేసి అయినా పెట్టేసుకుంటాను. ఇట్లా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఇంట్లో కూడా మనకి చల్లగా ఉంటుంది. చెట్లు అవి పెట్టుకున్నందుకు
ఇంట్లో చూస్తుంటే కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ.